నెక్స్ట్ మఖా నక్షత్రంలో పుట్టినటువంటి అబ్బాయికి ఏ ఏ నక్షత్రాల్లో పుట్టినటువంటి అమ్మాయి కలిసి వస్తుంది వివాహానికి అనే విషయాన్ని చూద్దాము. అబ్బాయిది మఖా నక్షత్రం అయితే, అమ్మాయిది అశ్విని నక్షత్రము 21 పాయింట్లు చాలా బాగుంది. భరణి నక్షత్రం 20 పాయింట్లు చాలా బాగుంది. కృత్తికా నక్షత్రం 1వ పాదం పనికిరాదు. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు పనికిరాదు. రోహిణి నక్షత్రం పనికిరాదు. మృగశిర 1, 2 పాదాలు 19 పాయింట్లు అయినాయి, చాలా బాగుంది. మృగశిర 3, 4 పాదాలు 23 పాయింట్లు అయినాయి, చాలా బాగుంది. ఆరుద్ర 22 పాయింట్లు అయినాయి, చాలా బాగుంది. పునర్వసు 1, 2, 3 పాదాలు చాలా బాగుంది. పునర్వసు 4వ పాదము 16 పాయింట్లు అయినప్పటికీ పనికి వస్తుంది. పుష్యమి 18 పాయింట్లు అయినప్పటికీ పనికి వస్తుంది. ఆశ్లేష 15 పాయింట్లు పనికిరాదు. మఖా నక్షత్రం 28 పాయింట్లు అయినప్పటికీ నాడి దోషం ఉన్నప్పటికీ పనికొస్తుంది. సో అంటే ఎందుకంటే మఖా నక్షత్రము 28 పాయింట్లు, మఖలో మఖ అంటే జనరల్గా మఖా నక్షత్రం ఏకనాడి కాదు కాబట్టి పనికొస్తుంది. పుబ్బా నక్షత్రము 30 పాయింట్లు చాలా బాగుంది. ఉత్తర నక్షత్రం 1వ పాదం 26 పాయింట్లు చాలా బాగుంది. ఉత్తర 2, 3, 4 పాదాలు పనికిరాదు. హస్త 17 పాయింట్లు పనికిరాదు. చిత్త 1, 2 పాదాలు 22 పాయింట్లు వచ్చినాయి, మధ్యస్థంగా ఉంటుంది. చిత్త 3, 4 పాదాలు 25 పాయింట్లు పనికి వస్తుంది. స్వాతి 12 పాయింట్లు పనికిరాదు. విశాఖ 1, 2, 3 పాదాలు 17 పాయింట్లు వచ్చినాయి, చాలా మంచిది. అలాగే విశాఖ 4వ పాదం 21 పాయింట్లు వచ్చినాయి, చాలా మంచిది. అనురాధ 24 పాయింట్లు వచ్చినాయి, చాలా మంచిది. జ్యేష్ఠ 31 పాయింట్లు వచ్చినాయి, చాలా మంచిది. మూలా నక్షత్రము 24 పాయింట్లు వచ్చినాయి, చాలా మంచిది. పూర్వాషాఢ సగం పాదం 19 పాయింట్లు వచ్చినాయి, చాలా మంచిది. పూర్వాషాఢ సగం నుండి 4 పాదాలు 19 పాయింట్లు చాలా బాగుంది. ఉత్తరాషాఢ పనికిరాదు. శ్రవణ నక్షత్రం పనికిరాదు. ధనిష్ట 1, 2 పాదాలు షష్టాష్టకాలు పనికిరాదు. ధనిష్ట 3, 4 పాదాలు చాలా బాగుంది. శతభిష నక్షత్రం చాలా బాగుంది. పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు, ఇది పాద మార్పు, నక్షత్ర పాద మార్పు అయితే పనికి వస్తుంది. పూర్వభాద్ర 4వ పాదము చాలా బాగుంది. ఉత్తరాభాద్ర చాలా బాగుంది. రేవతి పనికిరాదు.